పవిత్ర ఆశ్వయుజ మాసంలో దసరా నవరాత్రులను పురస్కరించుకుని అక్టోబర్ 2 నుంచి నవంబర్ 3వ తారీఖు వరకు శ్రీమతి శ్రీ స్రవంతి గారి ఆధ్వర్యంలో ఆశ్వయుజ మాసం నెల రోజుల పాటు దేవి ఆరాధనలు శతచండి మహాయాగం శ్రీనివాస విద్య నెల రోజుల పాటు జరిగే ఈ శక్తి ఆరాధనలో మీరు పాలుపంచుకోండి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. మీ గోత్ర నామాల కొరకు సంప్రదించండి. నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్లు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం మురళి గారు. మహాదేవ శ్రీమాత్రే నమః. దసరా నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. చాలా చాలా ఉత్సాహంతో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూసేటటువంటి రోజు. దసరా నవరాత్రులకి ముందు రోజు కూడా అత్యంత పవర్ఫుల్ డే ఖచ్చితంగా అమావాస్య. మహాలయ అమావాస్య గురించి చాలా వివరంగా మనం మాట్లాడుకున్నాం. లేని సూర్యగ్రహణానికి ఇచ్చేటటువంటి పబ్లిసిటీ గురించి కూడా మాట్లాడేసుకున్నాం. దాన్ని పక్కన పెట్టేద్దాం. అమావాస్యకి ప్రత్యేకించి చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఎవ్రీ అమావాస్యకి కూడా చెప్తూ ఉన్నారు కదండి. అయితే పితృదేవతల అనుగ్రహం రీత్యా ఏం చేయొచ్చు అంటే, ఈ దానాది కార్యక్రమాలు చేయలేకపోతున్నాము. ఇంట్లో ఒప్పుకోని చాలా పర్స్పెక్టివ్స్ ఉంటాయి. ఇందులో చాలా చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇంట్లో ఒప్పుకోవట్లేదని, మాకు తెలియదని, మాకు చేతగాదని, ఆర్థిక పరిస్థితి మాకు సహకరించట్లేదని, ఇట్లా రకరకాల పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మరి పితృదేవతల అనుగ్రహం పొందడానికి రీత్యా అనుకోవచ్చు. పితృదేవతల్ని పక్కన పెట్టేస్తే అమావాస్యకి ప్రత్యేకించి చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఏదైనా ఉంటే చెప్తారా? తప్పకుండా అమ్మా. అయితే ఇక్కడ తరచూ కూడా అసలు పితృదేవతల అనుగ్రహము అనేటువంటిది కానీ ఈ ఈ సందర్భాలలో కొందరికి అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే పితృకు అంటే మన దాన్ని ఏమంటారు కదా, పితృదోషం, పితృదోషానికి సంబంధించి వారి అనుగ్రహం ఎంత చేసినా కూడా మాకు దక్కటం లేదు అనుకున్నా, తరచూ కూడా ఆటంకాలు వస్తున్నాయి అనుకున్నా, లేదా ఉద్యోగంలో అలా సడన్గా ఎక్కడ నిలబడడం లేదు సరిగ్గా అనుకున్నా, సంతానం కావటం లేదు అనుకున్నా, లేదా ఎప్పుడో మా అక్కయ్యకు 38 years వచ్చినా వివాహం కాలేదు, మాకు ఇంకా వివాహం కాలేని పరిస్థితి అని చెప్పి ఎదురు చూస్తున్న సందర్భాలు కానీ ఖచ్చితంగా ఉంటవి. 88, 85 డేట్ ఆఫ్ బర్త్ వారిది కూడా నేను చూస్తున్నా. ఇంకా పెళ్లిళ్ళు అవని వాళ్ళ 85 నియర్లీ 40. ఎందుకంటే కొన్ని సందర్భాలలో మరొకటి హైలైట్ విషయం ఏమిటి అంటే, రీసెంట్ గా నేను చూసినటువంటి చార్ట్ లో 2000 సూర్యుడు వారి జాతక రీత్యా తులాలో ఉన్నాడు, నీచబడి. శని వచ్చేసి మేషంలో ఉంది, శని మేషంలో ఉంది. సుమారుగా కూడా వారిది ఒక పెద్ద హోటల్ చాలా చక్కగా కూడా నడుస్తూ ఉంది. ఈ యొక్క సూర్యుని దశ వచ్చిన తర్వాత ఒక 6 months కొంత మన వారి భార్యకు సంబంధించి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, మన హెల్త్ ఇష్యూస్ రావడము, తనకు ఒక సిజేరియన్ ఆపరేషన్ జరగడం జరిగింది. ఇక దాని తర్వాత కొంత బాగుంది అనుకునేటువంటి సందర్భంలో ఆల్ ఆఫ్ సడన్ గా కొలాప్స్. సుమారుగా 1 కోటి, 1.5 కోటి ఆల్ ఆఫ్ సడన్ గా. అవును, రీసెంట్ గా 2023 11వ నెలలో సూర్యునిలో శని ఎంటర్ అయింది. సూర్యునిలో సూర్యుడు వచ్చినప్పుడు ఆమెకు ఆపరేషన్ జరిగింది. అటు పిమ్మట చంద్రుడు అదే ఇక అటు పిమ్మట నడుస్తూ ఉండగా సూర్యునిలో శని వచ్చింది. శని వచ్చేసరికి ఇది ఒక పితృదోషం కిందనే తీసుకునే పరిస్థితి. వాస్తవానికి కూడా ఇక్కడ శని నీచబడింది, సూర్యుడు నీచబడ్డాడు. ఈ టైంలో ఏమవుతుందంటే పెద్ద లాస్ ఏర్పడుతుంది. మరొకటి ఏమిటి, ఇంకొకరి జాతక రీత్యా పరస్పరం చూసుకుంటూ ఉన్నారు సూర్యుడును శని భగవానుడు కూడా. ఈ సందర్భంలో కూడా వారికి మంచి జాబ్లో ఉండగా అలా సడన్గా జాబ్ లాస్, జాబ్ దొరకకుండా ఉండే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండేటువంటి వారు కానీ, లేదా మనకు వివాహ ప్రయత్నాలు చేయిదాకా వచ్చి దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతున్నాయి. అరే అసలు మంచి సంబంధాలు కూడా వస్తూ ఉన్నవి, వారు ఏమీ చెప్పటం లేదు ఎదుటివారు. ఆల్రెడీ చూస్తున్నారు, అంకే బాగుంది అని చెప్పి అంటున్నారు, కానీ మరలా మనమా అడగలేము.
మగవారికి సంబంధించి కానీ ఆడవారికి సంబంధించి కానీ ఎవరైనా కూడా వెంటబడుతున్నారని అనుకుంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఉండేటువంటి సందర్భాలు కానీ ఇలా ఇవన్నీ కూడా పితృదేవతల దోషం కింద కొన్ని ఉంటది. ఇక ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తరచూ కూడా వారికి గొడవలు జరిగేటువంటి సందర్భాలు కానీ లేదా హెల్త్ ఇష్యూస్ రావడం కానీ ఉంటవి కొన్ని. కనుక మనం ఎన్ని చేసినా సరిపోలేదు అనేటువంటి సందర్భంలో వాస్తవానికి మన యొక్క మానవ జీవితంలో జన్మ ఎత్తిందే ఒక సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉండదు. ఏది చేసినా ఇంకా అనేటువంటి పరిస్థితే ఉంటుంది. విన్నరా? ఇక మొత్తానికి కంప్లీట్ గా 70+75 years దాటిన తర్వాతనే ఉంటుందో ఇక చూడాలి ఏదైనా ఉంటే. అంటే ఒక వయసులో ఉండేటువంటి సందర్భం కానీ లేదా ఒక 100 వచ్చినవి ఇంకో 100 వస్తాయి. అబ్బా ఒక లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక కొంత ఇవాళ 100 వచ్చింది, ఓకే డన్, చాలు అనుకున్నా కూడా తప్పే అని మనం చెప్తున్నాం వేరే కొన్ని వీడియోలో. ఎట్లా అంటే నేను చెప్పేది ఇప్పుడు ఏదైతే డబ్బులు వచ్చాయో ఈ డబ్బులను తీసుకువెళ్ళి కరెక్ట్గా కూడా దాన్ని పాజిటివ్ వైపుగా కొంచెము నెగిటివ్ వైపుగా ఖర్చు అవుతున్నాయా చూసుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఇవాళ వచ్చినవి ఇవి హాస్పిటలైజ్డ్ ఎక్కువ ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మన చెప్తూ ఉంటారు చాలా కాల్స్ కూడా, గురువు గారు అసలు డబ్బులు ఇట్లా వస్తున్నాయి ఇటు వెళ్ళిపోతున్నాయి, ఇందులో ఎక్కువ హాస్పిటలైజ్డ్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి గత 6 సంవత్సరాల నుంచి అంటారు. చాలా బాధ అనిపిస్తుంది. కనుక ఇలాంటి సిచ్యువేషన్స్ కు సంబంధించి ఉండేటువంటి వారు ఒక్కసారి రేపు అమావాస్య రోజు ఆల్రెడీ పరిహారాలు చెప్పాం, వాటితో పాటుగా ఇంకా ఏమైనా మీకు కొంత ఏదో వెల్తీగా అనిపిస్తే ఒక చక్కగా స్టీల్ బౌల్ తీసుకోండి. స్టీల్ బౌల్లో చక్కగా కూడా బియ్యాన్ని పోసేసి, ఎంత బియ్యం వేయమంటారు? స్టీల్ బౌల్ అందులో ఇంత బియ్యం, అన్ని బియ్యం మనం టీ తాగే గ్లాసు పోసేసేయండి. ఇంత లావు కర్పూరం దొరుకుతుంది మనకు, ముద్ద కర్పూరం అంటారు. ఈ ముద్ద కర్పూరాన్ని ఏదైతే ఉందో దీనిని ఖచ్చితంగా కూడా ఆ యొక్క మన బియ్యం మీద పెట్టేసి వెలిగించేసి దీనిని తూర్పు దిశగా ఉంచేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంతే, వెలిగించేసి నమస్కారం చేసుకోండి. కృతజ్ఞతా భావం ఇది, అంతే. ఏం కృతజ్ఞతా భావము? ఈరోజు అమావాస్య, మహాలయ అమావాస్య, మీకు మీ యొక్క పేర్లను చెప్పుకొని పలానా బ్రాహ్మణులకు అన్నదానం కానీ వస్త్రదానం కానీ లేదా గోదానం కానీ మరొకటి ఇచ్చి ఉన్నాము, లేదా పలానా అనాథాశ్రమంలో భోజనం పెట్టి ఉన్నాము, పలానా వద్ద ఇది చేసి ఉన్నాము. కనుక తప్పకుండా మీ ఆత్మ సంతోషించాలి అనేటువంటి భావనతో ఇప్పుడు ఏ విధంగానైతే మనం ఒక పూజ చేస్తున్నాం, పూజ చేసిన తర్వాత మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుమే అంటే, నేనైతే పూజ చేశాను పరమేశ్వర, కొంచెం మంత్రం ఏమైనా దోషం ఉన్నా, నేను చేసేటువంటి క్రియ ఏదైనా దోషం ఉన్నా, భక్తి ఏదైనా దోషం ఉన్నా, నా యొక్క మనసు ఎక్కడికో చంచలంగా వెళుతూ ఉన్నా, దీన్ని అన్నింటికి దోష నివారణ సిద్ధ్యర్థం యథాశక్తి ఎంత నీకే సమర్పయామని చెప్పి ఎట్లయితే విడిచిపెడతామో, ఈరోజు మహాలయ అమావాస్య నేను తర్పణాలు విడిస్తేనే తండ్రి మీకు ఈ విధంగా నేను దానాన్ని చేస్తేనే అని అనుకోలేకపోతే గనక నేను అనేది అన్ని చేసి ఉన్నాము, ఏదైనా ఇంకా ఏదైనా ఉంటే శాంతించు అని ఈ బియ్యంలో మనం కర్పూరం పెట్టేసి వెలిగించాలి. ఒకవేళ ఇవి చెయ్యకున్నా కూడా, చేయలేని పరిస్థితిలో కూడా ఇది చేయండి. నేను అవన్నీ చేయలేకపోయాను, ఇందుకు కొంచెం శాంతించండి. 2 రకాలుగా ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను. ఏ టైంలో చేయమంటారు? రాత్రికి చేయాలి. ప్రదోషకాలం కూడా కాదు, రాత్రి సుమారుగా అర్ధరాత్రి దాకా ఉంది మనకి అమావాస్య. కనుక 9:30 నుండి వీరు 11:15 ఎప్పుడైనా చేసుకోండి. ఈ సమయంలో ఖచ్చితంగా బాగుంటుంది. రైట్, అద్భుతం అండి. చక్కటి పరిహారాన్ని సూచించారు. డెఫినెట్ గా ఇది చేసుకుని వారి పితృదేవతల అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. ఇంక ఇది లాస్ట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం అంటే మళ్ళీ భాద్రపద మాస అమావాస్య వచ్చేంత వరకు కూడా మహాలయ అమావాస్య గురించి మన ప్రస్తావన ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఇది చేసుకుని వారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది సుఖ సంతోషాలతో మన వాళ్ళు ఉండాలి. ఆ సంతోషం ఖచ్చితంగా క్షిప్రంగా అంటే చాలా ఫాస్ట్ గా ఆ సంతోషాలు వాళ్ళ ఇంట్లో వచ్చేసి ఇంకా దసరా కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి చాలా అద్భుతంగా దసరా పండుగ జరుపుకోవాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దసరాల గురించి అమ్మవారు వచ్చేస్తున్నారు కాబట్టి అమ్మవారికి సంబంధించి మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోస్ లో. థ్యాంక్ యూ అండి. నమస్తే.